దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించాలని ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల ద్వారా మీరు ఆధ్యాత్మికముగాను భౌతికముగాను అన్ని విషయాల్లో కూడా ఎదుగుచు ఆస్వాదించబడుతూ దేవునికి దగ్గర అవుతూ ఆయనకు రాజ్యానికి వారసులు కావాలని, మరి ముఖ్యముగా ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండాలని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అనేక మంది ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ప్రభువుని ఎరగని వారు ఆయన నమ్ముకొనొచ్చు ఆయనకు రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో డాక్టర్ యేసుపాదం గారు ఈ యొక్క పరిచర్యను ప్రారంభించుంటుండగా వారి కొరకు, వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా మా యొక్క పరిచర్య కొరకు, కుటుంబం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయవలసినదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనొచ్చు, ఒకరిని ఒకరు ఆదరించుకొనొచ్చు, బలపరచుకొనొచ్చు, ఒకరిని ఒకరు గౌరవించుకొనొచ్చు, ఘనపరచుకొనొచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచుండాలని దేవుని యొక్క వాక్యమును చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన లేఖనములు చెప్పిన ప్రకారముగా మనము ఒకరిని ఒకరము ప్రార్థనలో ఎత్తుపట్టుకొనొచ్చు, బలపరచబడుతూ ఉందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకుందాం. నిర్గమాకాండముల నుంచి 25వ అధ్యాయము 17వ వచనము మొదలుకొని చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండముల నుంచి 25వ అధ్యాయము 17వ వచనం మొదలుకొని 22 వరకు చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాస్త్రములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఆమేన్. ప్రార్థన చేద్దాము. కృపగలన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఈ సందర్భంలో మేము చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నాకైతే అర్థము కాదు, కానీ మీ యొక్క జ్ఞానాత్మతో నింపినప్పుడు మీ యొక్క వాక్యమును అర్థం చేసుకోనగలం ప్రభువా. వినుచున్న వారిని కూడా మా ప్రభు మీరు దర్శించి గ్రహించగలిగే కృప మీరు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనము చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగములో మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్న సందర్భములో మోషేతో ప్రభు చెప్తున్నాడు కదా,
ప్రత్యక్ష గుడారమును నిర్మించమని ఆయన తెలియపరుస్తూ దానిని ఏ విధముగా ఏ కొలతల ప్రకారంగా నిర్మించాలో తెలియపరుస్తూ అందులో అతి పరిశుద్ధ స్థలములో అనగా ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనబడే 3 భాగములుగా ఉంటూ ఉన్నవి. ఆ అతి పరిశుద్ధ స్థలములో మనము గమనించినట్లయితే మందసము ఉంటుంది. ఆ మందసములో సముఖపు రొట్టెలను, అట్లాగే అహరోను యొక్క చిగురించే కర్రయు, శాసనములు ఉంటూ ఉంటాయి. ఆ యొక్క మందసమును తుమ్మకర్రతో తయారు చేసి దానిని బంగారుతో పొదిగించమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దానిని మోయటానికి కూడా 2 వైపులా ఆ మోత కర్రలు కూడా సిద్ధపరచమని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఆ మందసము పైన ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అనగా కరుణాపీఠము కూడా ఉంచవలనని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ యొక్క కరుణాపీఠమును కూడా బంగారు రేకులతో కప్పబడి అతి పరిశుద్ధ స్థలమునందు ఉంచబడిన కెరూబులు నిలుచుటకు ఆధారముగా ఉండిన పలక ఒకటి ఉంటుంది. నిబంధన మందసమునకు మూతగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కరుణాపీఠము మీద 2 వైపులా కూడా కెరూబులు ఉండవలెను. వాటిని సపరేట్గా చేయటం కాదు, కానీ దానితో ఏకాండముగానే చేసి మరి ఎదురుగున్నట్లుగా ఉంచమని తెలియపరుస్తున్నాడు. అవి రెక్కలు విప్పుకొనిగా ఉండవలను. ఆ 2 కూడా, ఆ కెరూబులు కూడా మరి ఆ కరుణాపీఠం వైపు చూస్తూ ఉండవలను అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ యొక్క కెరూబులు మనకి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథములో ఎక్కడ కనబడుతూ ఉన్నవి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆదికాండములో 3వ అధ్యాయము 24వ వచనములో మనము చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆదాము అవ్వ వారు మరి పాపము చేస్తున్నారో వారిని ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయటకు పంపించి వేసినప్పుడు ఆ యొక్క తోటకు వాటిని ఆయన కాపలా పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటువట్టు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టను అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇక్కడ మరి ఆ యొక్క కెరూబులు ఆ కరుణాపీఠం మీద ఉంటూ ఉన్నవి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించడానికి, వారితో మాట్లాడటానికి ఈ యొక్క స్థలమందు నేను వచ్చి మీతో కలుసుకుంటాను అని దేవుడు ఆ యొక్క మోషేతో చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అని అంటున్నాడు కదా, నిర్గమాకాండములో మనం చదివినట్లయితే దాన్ని ఏ విధముగా చేయాలో తెలియపరుస్తూ అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠ మీద నుండి శాస్త్రములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను. అనగా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము పైనటువంటి ఆ కరుణాపీఠం మీద దేవాతి దేవుడు ఆయన కలుసుకొనటము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములను మనం గమనించినట్లయితే మరి యొక్క కరుణాపీఠమును గురించి నిర్గమాకాండములోను, సంఖ్యాకాండము, అట్లాగే లేవి కాండము 16వ అధ్యాయంలో కూడా మనము గమనించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ప్రాముఖ్యముగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ప్రాయశ్చిత్తార్థ బలులను అర్పించడానికి, పాప పరిహారార్థ బలులు అర్పించడానికి, 2 విధములకు బలులు అర్పించడానికి
అది చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ యాజకుడైతే తరచుగా వెళుతూ బలులు అర్పిస్తూ ఉండవల్ల కానీ ప్రధాన యాజకుడైతే సంవత్సరమునకు ఒకమారు వెళ్ళి అక్కడ ఆయన బలులు అర్పించి రావలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారముగా ప్రాయశ్చిత్తార్థ దినమున దీని మీదనే రక్తము ప్రోక్షించి ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రాయశ్చిత్తము చేసినందున దీనికి పేరు కలుగుచున్నదని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధముగా పాపములను పరిహరించు దేవుని కరుణకు సూచనగా ఉంటూ ఉన్నది ఈ యొక్క కరుణా పీఠము. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలులు సూచించడానికి దీనిని వాడినట్లుగా పాపులను రక్షించుటకు తన రక్తమును ధారపోసిన క్రీస్తుకు కూడా ఆ పదము సరిపోతూ ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 26వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఆ యొక్క విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దయచేసి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడెప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి ఆ దినములలో ఆ కరుణాపీఠ మీదకి దేవాతి దేవుడు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, వచ్చి ఉండేవాడు. కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకమారు ఆయన బలులు అర్పించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, లేవి కాండము 16వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమైతే బలులు అర్పిస్తూ ఉంటాడో వాటిని తీసుకొని వచ్చి ఆ కరుణాపీఠం మీదను దానికి ఎదుటను ఆయన తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము ముంచి 7 మారులు ప్రోక్షించవలెను అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ చూడండి, అక్కడికి మరి 3 ఆ యొక్క కోడె కావచ్చు, మేకలు కావచ్చు తీసుకొని వచ్చి వాటిలో ఒకటిని తన నిమిత్తమును తన కుటుంబం నిమిత్తమును ఆయన బలి అర్పించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఒక దానినైతే ఆయన సజీవముగా ఉంచి ఊరి బయటకు పంపించవలసిస్తున్నదని ప్రభు చెబుతూ ఉండేవాడు. మరొక దానినైతే ఆయన అర్పించవలసిస్తున్నదని అక్కడే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రధాన యాజకుడు అర్పించేంత వరకు కూడా ఎవరు ఆ యొక్క మరి గుడారములోనికి అనగా ప్రత్యక్ష గుడారములోనికి రాకూడదని కూడా ప్రభు చెబుతూ ఉండేవాడు. ఆయన బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే మరి ఆ యొక్క ప్రజలైన వారు దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారు. అందుకే చూడండి, 21వ వచనం చదివినట్లయితే, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నయో అనగా వారి దోషములన్నయో వారి అతిక్రమములన్నయో దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును, అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విధముగా దేవుడు చెప్పినట్లుగా అక్కడ ప్రధాన యాజకుడు చేయవలసిస్తున్నది. కాబట్టి చూడండి, మరి ఎలాగైతే దేవుడు ఆ యొక్క కరుణాపీఠమును ఉంచి
అక్కడ రక్త ప్రోక్షణ చేయవలస్తున్నదో దాని ద్వారా వారి పాపములు అలాగే ప్రజల పాపములు పరిహరించబడతా ఉంటాయని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. కాబట్టి ఆ దినములలో అది భౌతికముగా జరుగుతూ ఉండేది, అక్షరార్థముగా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రధాన యాజకుని స్థానంలోనికి ఆయన వచ్చున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమైతే అక్కడ బలులు అర్పిస్తూ ఉండేవాడో ఆ యొక్క స్థానంలోకి వచ్చున్నాడు. ఏమైతే అక్కడ కరుణాపీఠముగా ఉంటుందో అక్కడ ప్రభు వచ్చుండేవాడో ఆయన వారితో కలిసి వారు చేయవలసినది ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో ఆ యొక్క స్థానంలోనికి ప్రభు వచ్చున్నాడు. ఆ కరుణాపీఠము అనబడే స్థానం కూడా ప్రభువే వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరి మన కొరకు ఆ కరుణాపీఠం ఎలాగైతే ఉంటుందో ఆ కరుణాధారముగా యేసుక్రీస్తు వారు మన కొరకు తన యొక్క రక్తమును చెందించినట్లుగా తద్వారా ఇదిగో మన పాపలన్నీ కూడా పరిహరించబడి ఇక ఎన్నటికనే ఎవరునో ఎలాంటి మరి గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఏది కూడా వధించవలసిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనము గమనించినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అట్లాగే 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను అని ఆయన తెలియపరుస్తూ ఆ తర్వాత హెబ్రీ పత్రికలోనే ఆయన అంటున్నాడు కదా, ఇంకా మన క్రింద మనం చదివినట్లయితే అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రలు, చిగిరించిన అహరోను చేతకర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మయముగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలపడదు. ఇవి ఎలాగో ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనముతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, 12వ వచనం చెప్తున్నాడు కదా, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచినడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ దినములలో అక్షరార్థముగా జరిగించున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమికి వచ్చున్నారో దాని స్థానంలోనికి ఆయన వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టున్నాడు. అందుకని అన్నాడు కదా, ఇదిగో మరి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును వాటి వలన కాదు కానీ ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వలన ఆయన పొందినటువంటి గాయముల చేత ఆయన చిందించినటువంటి ఆ రక్తము చేత మాత్రమే అర్పించబడినటువంటి క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ
క్రియలను విడిచి మనము జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నది. కాబట్టి చూడండి, ఇప్పుడు మనము ఆ యొక్క శుద్ధి చేయబడే క్రమంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనం శుద్ధి చేస్తుంది అనే విషయంలో మనం ఏమి కూడా బలులర్పించవలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించున్నాడు, మన కొరకు ప్రాణం పెట్టున్నాడు అని నమ్ముట వలన మాత్రమే మనము శుద్ధి చేయబడుతూ ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నామని, ఇక మీదట మనము బలులర్పించవలసిన అవసరం లేదని, ఇదిగో మన నిమిత్తము మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన బలియాగమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన ఆ కరుణాపీఠం మీద ఆ కరుణాధరముగా ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదట మనం బలులర్పించడం కాదు, కానీ కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు దేవాతి దేవుడైతే ఆ కరుణాపీఠ మీద వారిని కలుసుకొని వారికి ఏమి చేయవలసిందో చెప్పి ఉన్నవాడు. ఈనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది కదా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇదిగో ఆయన శరీరధారి అయి ఆయన ఆ వాక్యము శరీరధారి అయి ఈ భూమికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన మన కొరకు బలియాగం అయిపోయినాడు. కాబట్టి మనము బలి అర్పించడం కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చిన చేత మనము పవిత్రులుగా మార్చబడుతూ ఉంటాము. ఆయన విశ్వాసం వచ్చిన చేత ఆయన మన కొరకు బలిగా అర్పించబడి ఉన్నాడు అనబడే ఆ యొక్క విశ్వాసమును బట్టి మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడుతుంటామని, దేవుని యొక్క రాజ్యానికి వారసులమవుతుంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అందుకే మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే ఇక్కడ ప్రభువారు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము చదివినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఆ యేసు క్రీస్తు వారు వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ఇక మనము ఆ యొక్క ధర్మశాస్త్రం కింద నుంచి మనం విడిపించబడి యేసుక్రీస్తు వారందు విశ్వాసముచ్చిన చేత మనము నీతిమంతులముగాను పరిశుద్ధులముగాను తీర్చబడి ఉన్నాము. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడి ఉన్నాము. గొప్ప భాగ్యమును, ఎంతో గొప్ప ధన్యతను యేసయ్య మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న జీవితము ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం. కాబట్టి ఆయన కలిగి ఉండి ఆయన సేవిస్తూ ఆయనకు సాక్షులుగా ఉంటూ ఈ లోకములో ఇదిగో ప్రభువుకు మనం సాక్షులుగా జీవిస్తూ అనేకులకు మనమట క్రీస్తును చూపించరముగా మనం జీవించాలని, క్రీస్తును ప్రకటించరగా మనం జీవించాలని, క్రీస్తు కొరకు సాక్షులుగా మనం జీవిస్తుండాలని, దేవుని యొక్క రాజ్యానికి వారసులమవుతూ దేవునికి మహిమకరంగా జీవించాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన కరుణామయుడిగా ఈ భూమికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆయన కరుణామయుడిగా వచ్చున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన మనకు శాంతికరమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే క్రియారూపమున ఆయన యందు పాపమునకు నివృత్తి కలుగు చేయటనియు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే ఆయన కరుణించుట
అనేటువంటి మాట మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రాయశ్చిత్తమును సూచించు పదములలో ఈ యొక్క కరుణ ధార లేక ఈ యొక్క కరుణ అనబడి మనకి కనబడుతూ ఉంటుందని దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు దీనిని బట్టి పాపల యందు కరుణ కలిగి వారి పాప నివృత్తి చేయుటలో దానిని సూచిస్తూ ఉంటుంది. క్రీస్తు మన పాపములను భరించి పాప క్షమాపణను అలాగే పాపక్షమకు ఆధారభూతుడగుటచే ఇది ముఖ్యముగా ఆయనకు మాత్రమే సార్థక నామముగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మన కొరకు కరుణామయుడిగా వచ్చున్నాడు. యేసుక్రీస్తు వారు మనకెంతో గొప్ప భాగ్యమును అనుగ్రహించి ఆయన నమ్ముకునేటువంటి ధన్యతలను అనుగ్రహించున్నాడు. కాబట్టి మనకు వచ్చిన ప్రతి కష్టములో ప్రతి ఇబ్బందులో కూడా ఇదిగో ఆయన మనతో ఉన్నాడు. దారిని మత్తయి సువార్తలో ఇమ్మానుయేలు అనబడే పేరు మనం చూస్తున్నాం. అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసుక్రీస్తు వారు ఇదిగో ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మనకు వచ్చిన ప్రతి కష్టములోను వ్యాధులు దుఃఖములు సమస్యలు కూడా ఆయన ఎద్దకు వద్దాము, ప్రార్థిద్దాము, ప్రభువుని సేవిద్దాము, ఆయన అడుగుదాము. దేవుడు తప్పగా మనకున్న ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు ఆయన పరిష్కారము లేక జవాబును అనుగ్రహించేవాడై ఉన్నాడు. అట్టి కృప యేసయ్య మీకు అనుగ్రహించి మీరు కలిగి ఉన్న ప్రతి సమస్యలో ప్రతి ఇబ్బందులో ప్రతి వ్యాధిలో కూడా ఆయన స్వస్థపరచి ఆయన గొప్ప విడుదల అనుగ్రహిస్తూ ఆయన జవాబు అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సందర్భంలో ఇదిగో మా ప్రభువా యొక్క కరుణాపీఠమును గురించి తండ్రి ఇదిగో మా ప్రభువా క్లుప్తముగా కొన్ని విషయాలు నేర్చుకున్న కృప మీరు మాకు అనుగ్రహించున్నారు. ఎందరైతే యొక్క మాటలు వినున్నారో వారిని దర్శించండి. నీ గొప్ప ఇదిగో మా ప్రభు కృప కనికరము వారిపైన క్రొమ్మరించి మా ప్రభుని గొప్ప దీవెనలతో నింపండి. మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.